తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ గంజాయి నిందితుల వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం కటెవరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారని రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి కోటేశ్వరరావులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నమస్తే అండి, ఎస్టీపీ తెనాలి రమేష్. నా సబ్ డివిజన్ పరిధినటువంటి తెనాలి రూరల్ లిమిట్స్ లో నిన్న రోజున గౌరవ సిఐ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన వచ్చిన సమాచారం మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వారి సిబ్బందితో కలిపి నిన్న ఒక గంజా కేసును ఛేదించడం జరిగింది. ఈ గంజా విషయం మీకు తెలిసిందే. ఇప్పటి వరకు కూడా నా సబ్ డివిజన్లో లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా దగ్గర 10 కేసులు పెట్టి 50 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సినారియోలో ప్రస్తుతం నూతన గవర్నమెంట్ కూడా ఈ గంజాపై ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా గౌరవ మా డీజీపీ గారు ద్వారకాతిరుమల గారి ఆదేశాల ప్రకారం మా ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ గారు, తర్వాత నూతనంగా వచ్చినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ గారి యొక్క సూచనల మేరకు స్పెషల్ పార్టీలు కూడా ఇంటర్వ్యూ చేస్తాం జరిగింది. ఈ నేతృత్వంలో నిన్న మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి మంచి క్యాచ్ మరి స్థానిక సిఐ గారు వెంకటేశ్వరరావు గారు, తెనాలి రూరల్ సిఐ గారు వెంకటేశ్వరరావు గారు మంచి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ కేసు పెట్టారు. టోటల్గా ఈ కేసులో 7 ముద్దాయిలు. ఈ 7 ముద్దాయిల్లో 3 ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం జరిగింది. మిగతా 4 కూడా ఎక్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ యొక్క కల్పబిలిటీ కూడా డిసైడ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టోటల్ వీళ్ళ దగ్గర 2 kgs గాంజాని సీజ్ చేస్తాం జరిగింది. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. అంటే డిమాండ్ బట్టి వీళ్ళు ప్యాకెట్లో కట్టి డిమాండ్ బట్టి వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ పెంచి అమ్ముతూ ఉంటారు. మేము వేసిన ఎస్టిమేషన్ అయితే 65,000 ఎస్టిమేషన్ వేస్తాం జరిగింది. మరి మీకు తెలిసిన విషయమే, ఈ గంజా తాగటం వల్ల యువత కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. అలాగే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విలువ కూడా పోతుంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు కాలేజీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా వాళ్ళు ఏ వ్యసనాలకి బాధ్యత అవుతున్నారో తెలుసుకోవడం బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ ఈ యువత ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలకు గాంజాకి బాధ్యత అవ్వకుండా చూసుకోవాల్సిందిగా సమాజంలో వాళ్ళ యొక్క విలువలు పోకుండా ఉండేది చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఈ గంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి మరి ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి, మరి పాస్పోర్ట్ కూడా రావు, వీసా కూడా రావు క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నప్పుడు. అయితే ఈ గంజా మీద డబ్బులు సంపాదించి సమాజంలో విలువైన ఆరోగ్యాలను పాటు చేస్తున్న వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే సమస్య లేదు. వాళ్ళపై ఫ్రీక్వెంట్ గా వాళ్ళు నేరాలు చేస్తున్న మట్టికి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇనిషియేట్ చేస్తాం. కలెక్టర్ గారికి పంపించి వాళ్ళ పీడీ యాక్ట్ మీద కూడా బుక్ చేస్తాం. అలాగే ఎవరైతే మరి ఎక్కువగా పీడీ యాక్ట్ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఎక్స్టర్నమెంట్ నగర బహిష్కరణ కూడా వాళ్ళకి రికమెండ్ చేసి పంపిస్తాము. వన్స్ గంజా కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా తెలుస్తున్నాము. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఎక్కువ పెట్టి పబ్లిక్ లో దీని మీద అవేర్నెస్ కల్పించి దీన్ని తగ్గించే మార్గం చూస్తున్నాం. ఈ కేసులో టోటల్ 7 ముద్దాయిల్లో A1 అల్మూలు మణికుమార్ రెడ్డి, ఇతని వయసు 24 సంవత్సరాలు, మహాత్మాజీపురం బాపట్ల టౌన్. తర్వాత A2 తాడిశెట్టి జోసఫ్, ఇతను ఏజ్ 24 సంవత్సరాలు, ఉబ్బరాబాయి క్యాస్ట్, మంగళగిరి, ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ విజయవాడలో ఉంటున్నాడు. అలాగే A3 చరణ్ తేజ, ఇతను కూడా కటివరం గ్రామం. నెక్స్ట్ మిగతా అఫ్ఘన్లో ఉన్నటువంటి వాళ్ళు షేక్ ఇమ్రాన్, ఇతను కూడా విజయవాడ భవానీపురం, ప్రస్తుతం కటివరంలో ఉంటున్నాడు. భార్గవ్ ప్రశాంత్ ఎర్రబాలెం, తిరువీధుల సాయికృష్ణ మంగళగిరి, మరి కగ్గా తిరుపతి మంగళగిరి. నలుగురు కూడా అరెస్ట్. దీంట్లో సీజ్ చేసినటువంటి హౌస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఎవరైతే అఫ్ఘన్గా ఉన్నారో వాళ్ళ హౌస్ లో, వాళ్ళ అధికంగా హౌస్ లో సిఐ గారు సీజ్ చేశారు. 7 ముగ్గురిని కూడా ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్‌కి
పంపిస్తున్నారు. ముద్దాయిలో ఇమ్రాన్ అనే అతనికి దగ్గర 20 కేసులు ఉన్నాయండి. అది రౌడీ షీట్ భవానీపురంలో ఉన్నాయి. తర్వాత కొన్ని కేసులు ఎక్కటోళ్ళని, కొన్ని కూడా 4 కేసులు మట్టికి పెండింగ్ లో ఉన్నాయి అతని మీద. అతని ముందు ప్రత్యేకమైన బృందాలు తిరుగుతున్నాయి. త్వరలోనే మళ్ళీ ఆ నలుగురిని కూడా పికప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా ఏమన్నా సీజ్ చేసి మీకు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.